దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. మనం ఆలకించువాడు. మన మనవి ఏదైనా ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే, ఆయనకి ఇష్టానుసారంగా మనం అడిగినట్లయితే మన మనవులన్నీ ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 19వ వచనం చివరి లైన్ చూసినట్లయితే ఈ రీతిగా అక్కడ రాయబడి ఉంటుంది. యెహోవా నా మనవి ఆలకించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్న వ్యక్తి ఎవరంటే మోజెస్ భక్తుడండి. మోషే చరిత్రలో ఉన్నాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించిన ఒక గొప్ప నాయకుడు, దేవుని శక్తి చేత నడిపించబడ్డటువంటి నాయకుడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను అద్భుతాలు చేసి విడిపించి కొన్ని కట్టడలు ఇస్తే కొన్ని రోజులకే ఆ కట్టడలను మర్చిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తాగి నాట్యాలు చేస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చేసింది. మోషేతో అంటాడు దేవుడు, మోషే నువ్వు అడ్డు తప్పుకో, వీళ్ళందరినీ కాల్చి పారేస్తాను అంటాడు. అప్పుడు దేవుడికి అడ్డుపడ్డాడు మోషే. అయ్యా కనికరం చూపించు, నువ్వు కృప చూపించి ఐగుప్తు దేశంలోంచి తీసుకొచ్చిన ప్రజలు వీళ్ళేనయ్యా, వారి సంగతి మీకు తెలుసు కదయ్యా, దయచేసి మీ కోపాన్ని మళ్ళుకునండి, ఆ ప్రజలను నశింప చేయొద్దయ్యా, దయతో నా మనవి ఆలకించండి అని దేవునికి మోషే ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన విని వారిని నశింప చేయకుండా దేవుడు ఆగినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే ప్రార్థనే కాదండి, ఈనాడు మన మనవి ఆయన వినుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు మన ప్రార్థన ఆయన వినుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి నడుస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మనం జీవించినట్లయితే మన మనవి ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. మన మనవి, మన ప్రార్థనలన్నీ ఆయన ఆలకించి మనకు సహాయాన్ని పంపిస్తాడు, మనకి సమాధానాన్ని పంపిస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడండి. అయితే మనము దేవుని కట్టడ ప్రకారం జీవించాలి. అయితే దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు మనవి ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉంటాడండి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ మనవి ఏమిటి? నీ ప్రార్థన ఏమిటి? నీకేమి కావాలో, నీకు ఏమి అవసరమయ్యున్నవో అవి దేవునికి తెలుసు. అయితే మొదటిగా నీవు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి వాక్యానుసారంగా బ్రతికి వాక్యాన్ని ప్రకారం నువ్వు జీవితాన్ని కట్టుకోగలిగితే అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి నీకు సమాధానాన్ని పంపిస్తాడు, నీకు సహాయాన్ని పంపించి మిమ్మల్ని తృప్తిపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.